మనకు ఒక అధికారం ఉండి దానిని వాడకుండా మౌనంగా ఉండటం ఎంత కష్టమో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. యేసుప్రభువువారు మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకుని విధేయత చూపారు. ఆయనకు శక్తి లేదా, సామర్థ్యం లేదా? కాని ఎందుకు ఆ శ్రమను భరించారు? ఈరోజు మీ జీవితంలో ఎదురవుతున్న శ్రమల వెనుక ఉన్న అసలైన మహిమను మనం తెలుసుకుందాం. సామర్థ్యం మరియు సహనం. యేసుప్రభువువారు సూర్యుడిని సృష్టించిన దేవుడు. ఆయన తలుచుకుంటే అరసెకండ్లో ఆ శ్రమ నుండి తప్పించుకోగలరు. శిష్యులకే ఆకాశం నుండి అగ్నిని రప్పించే అధికారముంటే మరి సృష్టికర్తకు ఇంకెంత అధికారముంటుంది? కాని ఇక్కడే ఒక మర్మముంది. సామర్థ్యం ఉండికూడా దానిని ఇతరులను బాధపెట్టడానికి వాడకుండా దేవుని వాక్యం కోసం తట్టుకోవడమే అసలైన విధేయత. మనలో కూడా దేవుడు అద్భుతమైన సామర్థ్యాన్ని పెట్టాడు. కాని శ్రమ వచ్చినప్పుడు ఆ సామర్థ్యాన్ని తీర్పు తీర్చడానికి కాదు, తగ్గించుకోవడానికి వాడాలి. శ్రమలో 2 దిశలు. శ్రమ మనల్ని సంపూర్ణులుగా చేస్తుంది. హెబ్రీ 2:10. ఇందులో 2 రకాలు. జయించడం, శరీరక్రియలను పాపాన్ని జయించడానికి వచ్చే శ్రమ. దీనివల్ల మనలో పరిశుద్ధత అనే ఫలం వస్తుంది. భరించడం, మనం ఏ తప్పూ చేయకపోయినా ఎదుటివారిని క్షమించడం, ప్రేమించడం, దీర్ఘశాంతం చూపడం. ఇది మనల్ని యేసు స్వరూపంలోకి మారుస్తుంది. బంగారం అగ్నిలో పుటంవెయ్యబడితేనే అది ఆభరణంగా మారుతుంది. అలాగే మీ శ్రమ మీలో ఉన్న దైవిక సామర్థ్యాన్ని బయటకు తీయడానికి దేవుడు పెట్టిన ఒక డిమాండ్. శ్రమ తాత్కాలికం, మహిమ శాశ్వతం. మత్తయి 5:10-12 ప్రకారం నీతినిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. పౌలుగారంటారు, నా బలహీనతలోనే నేను ఆనందిస్తున్నాను అని. ఎందుకంటే ఆ బలహీనతలో దేవుని మహిమ బయలుపరచబడుతుంది. గుర్తుంచుకోండి, అపవాది కోసం అగ్నిగుండముంది, కాని దేవుని పిల్లలైన మీకోసం మహిమ ఉంది. ఈ భూమిమీద శ్రమ తాత్కాలికమే, కాని అది ఇచ్చే బహుమానం నిత్యమైనది. మీరు ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మిత్రులారా, శ్రమ మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మిమ్మల్ని మహిమవైపు నడిపించడానికి వచ్చింది. ప్రార్థన. నజరేయుడైన యేసయ్యా, నీ బిడ్డల్ను తాకండి. శిలువలో మీరు భరించిన ప్రతి దెబ్బద్వారా వీరికి స్వస్థత కలుగునుగాక. దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, మానసిక వేదన, డిప్రెషన్ ఇప్పుడే నజరేయుడైన యేసునామంలో విడుదల కలుగునుగాక. అంధకార శక్తులు తొలగిపోవునుగాక. ప్రతి బిడ్డను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చెయ్యండి. యేసునామనడుగుతున్నాము తండ్రి. ఆమెన్.